వెల్కమ్ టు టాక్ షో విత్ కన్నబాబు. సో ఫియర్. సో చాలా మంది స్టూడెంట్స్కి 10th క్లాస్ ఎగ్జామ్స్ టైంలో కానీ, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ టైంలో కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ టైంలో కానీ వాళ్ళు చాలా భయపడుతూ ఉంటారు. సో ఎలా రాస్తాము, అసలు పాస్ అవుతామా లేదా అని టెన్షన్తోనే వెళ్తారు. ఈవెన్ దో వాళ్ళు కష్టపడి చదివినా, అన్ని టాపిక్స్ చదివినా సరే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు చాలా టెన్షన్ పడతారు. అలాగే ఇప్పుడు స్టూడెంట్స్ వన్స్ 10th ఇంటర్మీడియట్ అన్ని సక్సెస్ఫుల్గా క్రాస్ చేసినా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు చాలా కంగారు పడతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ర్యాంక్ సంపాదించిన, లేకపోతే ఎగ్జామ్స్ మామూలు 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్లో మంచి స్కోర్స్ సంపాదించిన వాళ్ళు కూడా ఇంటర్వ్యూకి వెళ్ళేసరికి చాలా కంగారు పడతారు. భయం వేస్తుంది వాళ్ళకి. అసలు ఈ ఫియర్ ఎందుకు వస్తుంది? సో సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ అయిన వాళ్ళకి కూడా ఇంటర్వ్యూకి వెళ్ళేసరికి కంగారు పడతారు. అసలు ఎందుకు కంగారు పడతారు? వాళ్ళకి భయం రావడానికి కారణాలు ఏంటి? సో ఇలాంటివి డీటెయిల్గా మనం ఈరోజు కన్నబాబు గారితో మాట్లాడదాం. జనరల్గా మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఫియర్ అనేది జనరల్గా కామన్, చాలామందికి ఫియర్ ఉంటుంది. కాకపోతే ద పర్సంటేజ్ ఆఫ్ ఫియర్, అసలు ఎంత ఫియర్ ఉంది, అసలు ఎందుకు ఇంటర్వ్యూ ఫియర్ అనేది ఉంది అని అంటే దీనికి చాలా రీజన్స్ ఉంటాయి. ఒకటి, సబ్జెక్ట్ మీద క్లారిటీ. మనం ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మనం వెళ్ళే ఇంటర్వ్యూకి కావాల్సినటువంటి సబ్జెక్ట్ మీద మనకు గ్రిప్ లేనప్పుడు ఫియర్ అనేది వస్తుంది, విపరీతంగా ఫియర్ పెరుగుతుంది. ఇంకొకటి కమ్యూనికేషన్ వల్ల కూడా, అంటే కమ్యూనికేషన్ అంటే నా వరకు ఏంటంటే కమ్యూనికేషన్ ఈజ్ ప్యూర్లీ డిపెండింగ్ ఆన్ సబ్జెక్ట్. నా వరకు నేను కమ్యూనికేషన్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వను. జనరల్గా సబ్జెక్ట్ మీద మీకు మంచి అవగాహన వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా మీరు మాట్లాడగలుగుతారు కాన్ఫిడెంట్గా. మీరు ఏం మాట్లాడతారో దట్ ఈజ్ ఓన్లీ కమ్యూనికేషన్ నథింగ్ బట్ షేరింగ్ ద ఇన్ఫర్మేషన్. అంతే, అది ఇంగ్లీష్ కాదు. కమ్యూనికేషన్ అంటే నాట్ ఇంగ్లీష్, షేరింగ్ ద ఇన్ఫర్మేషన్. సో ఒకటి, ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వకపోవడం వల్ల, ఒకటి ప్రాపర్గా ప్రిపేర్ అవ్వకపోవడం వల్ల కూడా ఇంటర్వ్యూ ఫియర్ ఉంటుంది. రెండోది ప్రాపర్ కమ్యూనికేషన్. మళ్ళీ ఇది కూడా రిలేటెడ్ టు వాట్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ వాళ్ళు. కమ్యూనికేషన్ అంటే వాయిస్ ప్లస్ బాడీ లాంగ్వేజ్ ప్లస్ ఇంగ్లీష్. దీన్ని 3 రకాలుగా మనం విడగొట్టవచ్చు. జనరల్గా వాయిస్ అనేది సమ్ 35% అట్లా ఉంటుంది. బాడీ లాంగ్వేజ్ అనేది ఒక 50% ఉంటుంది. రిమైనింగ్ 7-8% వచ్చేసరికి మనకి ఇంగ్లీష్ ఉంటుంది. ఓకేనా? సో వాయిస్ ఎప్పుడు పెరుగుతుంది? నీకు సబ్జెక్ట్ మీద క్లారిటీ ఉన్నప్పుడు వాయిస్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఈ వాయిస్ పెరిగినప్పుడు మన యొక్క బాడీ లాంగ్వేజ్ మారుతుంది. ఈ రెండు ఉన్నప్పుడు మీరేం మాట్లాడతారో అదే ఇంగ్లీష్. సో కమ్యూనికేషన్ ఇంగ్లీష్ మీద ఫోకస్ చేయాలి అంటే కనుక దాన్ని ఇప్పుడు మీరు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి వెళ్ళి కొత్తగా ఇంగ్లీష్ అనేది రాదు. చిన్నప్పటి నుంచి మీరు ఎలా మాట్లాడుతున్నారో అదే ఇంగ్లీష్. దానికి మనం సబ్జెక్ట్ని బాగా యాడ్ చేయగలిగితే కనుక డెఫినెట్గా కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెరుగుతాయి అనేది నా ఆలోచన. దీంతోపాటు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మనం ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే బిఫోర్ 1 hour and 2 hours అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారంటే చాలా హర్రీగా ఇంటర్వ్యూకి, ఇవాళ ఇంటర్వ్యూ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ కంపెనీలో మీకు ఇంటర్వ్యూ ఉంది, వీళ్ళు ఏం చేస్తారంటే ఆ రోజు ఎర్లీ మార్నింగ్ ఇంటర్వ్యూ సెంటర్ దగ్గరలో ఉన్నటువంటి జిరాక్స్ షాప్కి వెళ్ళి రెజ్యూమ్ని ప్రింట్అవుట్ తీసుకోవడం. ఓకేనా? లేదు అని అంటే ఇంటర్వ్యూకి లేట్గా బయలుదేరడం. ఇంటి దగ్గర నుంచి ఇప్పుడు 9:30కి ఇంటర్వ్యూ ఉందనుకోండి, వీళ్ళు 9 o'clock బయలుదేరుతారు. ఆ హెవీ క్రౌడెడ్ బస్సెస్లో ట్రావెల్ చేయడం, దానివల్ల చాలా స్ట్రెయిన్ అవుతూ ఉంటుంది బ్రెయిన్. సో ఎప్పుడైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సమ్ రిలాక్స్డ్ మైండ్తో ఇంటర్వ్యూకి వెళ్ళాలి. రిలాక్స్డ్ మైండ్తో వెళ్ళినప్పుడు మీ ఇంటర్వ్యూ ఫియర్ అనేది మ్యాక్సిమం తగ్గిపోతుంది. సో ఫస్ట్ ఏం చేయాలి, మనం ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు రోజే మనం అన్నీ ఇంటర్వ్యూకి కావాల్సినవన్నీ మనం రెడీ చేసుకోవాలి. నీట్గా ఒక రెజ్యూమే ప్రింట్అవుట్ తీసుకోవాలి ముందే. ఎప్పుడైనా కానీ మీరు ఒక రెజ్యూమే, స్టూడెంట్స్ దగ్గర మినిమం ఒక 10 to 20 రెజ్యూమేస్ ఉండాలి, ప్రొఫైల్స్ ఉండాలి రెడీమేడ్గా. అది ఇంటర్వ్యూకి వెళ్ళే రోజు అసలు మీరు ఏం పని పెట్టుకోకూడదు, ముందు రోజే రెజ్యూమ్ రెడీ చేసుకోవాలి. ఓకేనా? వాళ్ళకి మీరు ఏ జాబ్ ప్రొఫైల్కి అప్లై చేశారో వాటి గురించి మీకు ఒక అవగాహన ఉండాలి. మీరు వెళ్ళే కంపెనీ గురించి కొంచెం తెలుసుకోవాలి. ఆ కంపెనీ వెబ్సైట్ ఏమైనా ఉంటే అది ఓపెన్ చేసి వాళ్ళకి ఎక్కడెక్కడ ఏ బ్రాంచెస్ ఉన్నాయి, అసలు ఆ కంపెనీ ఎటువంటి ప్రొడక్ట్స్ డెవలప్ చేస్తాయి, వీటి గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్, ఇంటర్వ్యూ లొకేషన్ని ముందు రోజే మనం ఒక క్లారిటీ తెచ్చుకోవాలి. ఈ ఇంటర్వ్యూ ఎక్కడ జరుగుతుంది, ఇవన్నీ చేయడం వల్ల మైండ్ అనేది చాలా రిలాక్స్డ్గా ఇంటర్వ్యూకి వెళ్ళడం జరుగుతుంది. నా ఎక్స్పీరియన్స్లో చాలామంది స్టూడెంట్స్ చూస్తా, కంపెనీ గేట్ వరకు వెళ్తారు, మళ్ళీ తిరిగి ఏ ఆటోలో వెళ్ళారో అదే ఆటోలో రివర్స్లో ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటర్వ్యూ ఫియర్. కొంతమందికి ఆ బిల్డింగ్ చూస్తే భయం, ఆ అట్మాస్ఫియర్ చూస్తే భయం, అసలు నాకన్నా పక్కోడు గొప్పవాడేమో అనే ఫీలింగ్ చాలామందికి ఉంటుంది. అది చాలా తప్పు. యువతకి ప్రతి మనిషిలో స్కిల్స్ ఉంటాయి, మీ గురించి మీకు తెలియదు. ఇజ్ ఇట్ క్లియర్?
నో, యూ కెనాట్ జడ్జ్ ద బుక్ బై ఇట్స్ కవర్ అని అంటారు. డోంట్ జడ్జ్ ద బుక్ బై ఇట్స్ కవర్ అని అంటారు. సో ఇట్లా మనం ఏం చేయాలనంటే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు భయం అనేది ఫస్ట్ పక్కన పెట్టాలి. భయం ఎందుకు వస్తుందంటే సబ్జెక్ట్ మీద క్లారిటీ లేనప్పుడే భయం వస్తుంది. అసలు నువ్వు ఏ జాబ్కి అప్లై చేస్తున్నావు, నువ్వు అప్లై చేస్తున్న జాబ్కి దీనికి ఏమైనా లింక్ ఉందా, ఓకేనా? సబ్జెక్ట్ మీద క్లారిటీ నీకు ఖచ్చితంగా ఉండాలి నువ్వు అప్లై చేసే జాబ్కి. అప్పుడు కాన్ఫిడెన్స్గా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వగలుగుతాం. నెక్స్ట్ మీ డ్రెస్ కోడ్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం నీట్గా ఇన్షర్ట్ చేసి పాలిష్డ్ షూ వేసుకొని ఇక్కడ కఫ్స్ పెట్టుకొని ఒక నీట్గా డ్రెస్ చేస్తే మనిషిలో ఉండే పాజిటివ్ వైబ్రేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇది చాలామంది విద్యార్థులు పట్టించుకోరు. జనరల్గా క్లీన్ షేవ్ చేసుకోవాలి, ఓకేనా? మీరు బస్సులో కానీ ఆటోలో కానీ వెళ్ళినా కానీ ఇంటర్వ్యూకి వెళ్ళిన వెంటనే అక్కడ దగ్గరలో వాష్రూమ్కి వెళ్ళి నీట్గా ఒక కోంబ్ తీసుకెళ్ళాలి, ఒక హ్యాండ్ కర్చీఫ్ ఉండాలి. ఇలాంటి జాగ్రత్తలను తీసుకొని నీట్గా రెడీ అయ్యి ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్ళి మీరు కూర్చొని సిట్టింగ్ పొజిషన్, దీనివల్ల ఇంటర్వ్యూ ఫియర్ అనేది 99% పోతుంది. కాకపోతే దీనికి ఇంకొన్ని నేను టిప్స్ చెప్తా, ఎట్లా ఇంటర్వ్యూ ఫియర్ని మనం ఓవర్కమ్ చేయాలనేది చూద్దాం. అలాగే ఇంటర్వ్యూ ఫియర్కి ఉన్న సిమ్టమ్స్ ఏంటి అని అంటే జనరల్గా స్వెట్టింగ్ రావడం, మీకు మీ వర్డ్స్ ఫ్లక్చువేట్ అవ్వడం, అట్లనే మీకు హార్ట్ బీట్ కొట్టుకోవడం, ఇట్లాంటివన్నీ ఎక్కువ జరుగుతూ ఉంటాయి చాలామంది విద్యార్థులకి. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఇంటర్వ్యూ ముందు కూర్చోడానికి జనాల్ని ఫేస్ చేయడానికి భయపడతారు. కొంతమంది ఎక్కువ స్వెట్టింగ్ వచ్చేస్తూ ఉంటుంది, ఒళ్ళు చల్లబడిపోతూ ఉంటుంది, ఇలా వణుకు వస్తూ ఉంటుంది. అసలు ఈ ఫియర్ రావడానికి గల కారణాలు ఏంటి, ఓకేనా? ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ అవ్వచ్చు, ల్యాక్ ఆఫ్ పీపుల్ ఫేసింగ్ స్కిల్స్ అవ్వచ్చు. అంటే ఎక్కువ మందిని స్ట్రెంత్ని చూస్తే భయం, లేదు అని అంటే మనకు తెలిసింది తక్కువ, ఇంటర్వ్యూవర్కి మనకన్నా చాలా ఎక్కువ తెలుసు అనే ఫీలింగ్ ఉండొచ్చు. ఇట్లా చాలామందికి వాళ్ళ యొక్క వీక్నెస్, ఫియర్స్ని మనం ఐడెంటిఫై చేయగలగాలి, ఓకేనా? దీన్ని ఎట్లా మనం ఓవర్కమ్ చేయగలగాలి? ఈ ఫియర్ని మనం ఓవర్కమ్ చేయాలంటే కనుక జనరల్గా నేను ఇచ్చే కొన్ని టిప్స్ ఏంటి అని అంటే, మనం లైఫ్లో చాలా వరకు సక్సెస్ఫుల్ జర్నీ అంటే మనం ఏదైనా గొప్ప పని చేసి ఉంటాం. అలాంటప్పుడు మనల్ని ఎవరైనా ప్రైజ్ చేసి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాలేజీలో ఏమైనా ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు మీ ప్రిన్సిపల్ కానీ లేకపోతే మీ హెచ్ఓడీస్ కానీ వీళ్ళెవరో మీ దగ్గరకు వచ్చి ప్రైజ్ చేయొచ్చు. లేదంటే నీలో ఉన్న స్కిల్ని నువ్వు పొగుడుకో, నీలో ఉన్న స్కిల్ని నువ్వు ఐడెంటిఫై చేసి ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు రోజు రాత్రి నుంచి నేను మామూలు వాడిని కాదు, నేను చాలా గ్రేట్, యాక్చువల్లీ నాకు అక్కడ ఇది వచ్చింది, ఈ అవార్డు వచ్చింది, లేదంటే నేను అసలు ఆ స్టేజ్ మీద నేను అసలు ఆ రోజు కాలేజీలో మంచి డ్యాన్స్ వేసా, ఇలా వేసినప్పుడు చాలామంది నన్ను ప్రైజ్ చేశారు. సో నీ యొక్క ఫియర్ని నువ్వు ఓవర్కమ్ చేయాలంటే నీ యొక్క పాజిటివిటీస్ని ఎక్కువ గుర్తు చేసుకోవాలి. చాలామంది విద్యార్థులు ఏం చేస్తారంటే ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు రోజు కానీ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కానీ వాళ్ళ యొక్క నెగిటివిటీస్ని ఎక్కువ గుర్తు చేసుకుంటారు. మనిషి ఎప్పుడైనా నెగిటివిటీస్ని గుర్తు చేసుకున్నప్పుడు తను సాధించాలనుకున్నది సాధించుకోలేడు. సో విద్యార్థులకు నేను ఇచ్చే మంచి టిప్స్ ఏంటంటే మీ యొక్క పాజిటివిటీస్ని ఎక్కువ మీరు గుర్తు చేసుకోండి. మీ యొక్క సక్సెస్ఫుల్ స్టోరీస్ని, మిమ్మల్ని ఎవరైనా ప్రైజ్ చేశారా, అసలు మీకు ఎగ్జామ్స్లో 10th క్లాస్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చాయా, ఇట్లాంటివన్నీ అట్లాంటి పాజిటివ్ మూమెంట్స్ ఇన్ యువర్ లైఫ్ మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. అప్పుడు మీ యొక్క బాడీ లాంగ్వేజ్ మారుతుంది, మీ యొక్క బాడీలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది, ఇంటర్వ్యూ ఫియర్ అనేది పోతుంది. ఎందుకంటే ఫియర్ ఉన్నప్పుడు ఏంటి ప్రాబ్లం ఏంటంటే మీరు అనుకున్నది మాట్లాడలేరు ఇంటర్వ్యూలో. చాలామంది విద్యార్థులు ఉంటారు 10th క్లాస్ స్టేట్ ర్యాంక్ ఫస్ట్ వచ్చిన వాళ్ళు గొప్ప వాళ్ళు కాదు, వాళ్ళకన్నా చాలా తెలివైన వాళ్ళు ఉంటారు. కాకపోతే వాళ్ళకి ఈ ఫియర్ ఉంటుంది. చాలామంది బాగా చదివిన వాళ్ళు ఉంటారు, ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు చదివినంతా మర్చిపోతారు. ఈ ఫియర్ రావడానికి కూడా ఇంకో రీజన్ ఏంటంటే మనం చదువుకునే విధానం కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైనా ఏదైనా ఆన్సర్ని బైహార్ట్ చేశారనుకోండి, అది ఎక్కడ మర్చిపోతాం అనే పాయింట్తో మీరు దాన్ని ఎక్కువ 10 సార్లు 20 సార్లు చదవడం జరుగుతుంది. అట్లా చదవడం వల్ల గుర్తుండదు, మర్చిపోతారు. అందుకే లర్నింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఎలా నేర్చుకోవాలంటే మ్యాపింగ్, ఎప్పుడు బైహార్ట్ చేయకూడదు. యాక్చువల్ మనం ఏదైనా ఒక టాపిక్ మాట్లాడుతున్నామంటే ఈ టాపిక్ని మన రియల్ వరల్డ్లో ఏదో ఒక దాంతో కనెక్టివ్ చేసుకొని దాన్ని గుర్తుపెట్టుకోగలగాలి. ఇంటర్వ్యూలకు కూడా ఎక్కువ సినారియోస్ చెప్తేనే ఇష్టం ఉంటుంది, ఓకేనా? మీరు ఏదో బుక్ డెఫినేషన్లో ఆ రోజులు పోయాయి. ఒకప్పుడు బుక్లో ఈ స్పెక్ట్రమ్ ఆల్ ఇన్ వన్ సిరీస్లు గట్టి ఉండేవి. ఆ ఆన్సర్ ఏది ఉంటే అది నీట్గా యాజ్ ఇట్ ఈజ్ మనం గుర్తుపెట్టుకొని ఆ ఇంగ్లీష్ గ్రామర్ కూడా గుర్తుపెట్టుకొని రాసేవాళ్ళం. ఇప్పుడు ఆ ట్రెండ్ లేదు. అది ఇప్పుడు అంతా ఏంటంటే థింకింగ్, లెర్నింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్, కామన్ సెన్స్ బేస్డ్ లెర్నింగ్. నువ్వు అసలు డెఫినేషన్ చెప్పకపోయినా పర్వాలేదు, ఎక్కడ వాడతాం,
ఈ టాపిక్. ఓకేనా? దీనివల్ల మీ యొక్క కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది మెయిన్. అర్థమైంది? ఇది ఒక టిప్ యాక్చువల్. జనరల్గా ఇంకో టెక్నిక్ ఏంటంటే, జనరల్గా ఒక మనిషి సక్సెస్ అవ్వాలి ఇంటర్వ్యూలు అని అంటే విజువలైజేషన్ టెక్నిక్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం జనరల్గా ఏమనుకుంటామంటే, మనలో మనం మాట్లాడుకుంటే ఎవరైనా వింటే పిచ్చోడు అనుకుంటారు మనల్ని. కానీ జనరల్గా ప్రతి మనిషి వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకోగలగాలి. సో విజువలైజేషన్, ఇమాజినేషన్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఇప్పుడు టీవీలు ఇవన్నీ వచ్చేసాయి. సో అందరికీ ఇమాజినేషన్ అనేది ఉండట్లే. అందులో ఏం కనిపిస్తుందో అదే ఫిక్స్డ్ అనుకుంటున్నారు. అందుకే బుక్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్. అందుకే పాతకాలంలో ఎక్కువ బుక్స్ చదివేవాళ్ళు. బుక్స్ చదివితే ఇమాజినేషన్ స్కిల్స్, విజువలైజేషన్ స్కిల్స్ చాలా పెరుగుతాయి. మనం టీవీ చూస్తే కనుక, టీవీ కానీ ఏదైనా ఈ చూడటం వల్ల ఏమవుతుందనంటే అది ఫిక్స్ అయిపోతుంది మన బ్రెయిన్లో. ఇంకా మనం ఫ్యూచర్లో దాన్ని ఇమాజిన్ చేయడానికి టఫ్నెస్ ఉంటుంది. సో చాలామంది పిల్లలు ఏం చేయాలంటే, ఇప్పుడు మీకు రేపు ఇంటర్వ్యూ ఉంది అనుకోండి, ఇవాళ నైట్ మీరు ఇమాజిన్ చేసుకోండి. హ్యాపీగా నైట్ పడుకున్నప్పుడు ఇలా కళ్ళు మూసుకొని, నేను ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్తున్నాను, నన్ను ఇట్లా ఇన్వైట్ చేశారు, నేను లోపలికి వెళ్ళా, సో ఇంటర్వ్యూర్ నన్ను హాయ్ అని చెప్పి కూర్చోబెట్టారు, నేను స్ట్రైట్గా కూర్చున్నా కాన్ఫిడెంట్గా. ఆయన ఫస్ట్ ఏం అడగొచ్చు, ఎట్లాంటి క్వశ్చన్ అడగొచ్చు? ఫస్ట్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడుగుతారా, లేకపోతే టెల్ మీ అబౌట్ యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అని అడుగుతారా? ఎట్లాంటి క్వశ్చన్ అడుగుతారు? ఇట్లాంటి క్వశ్చన్ అడిగితే నేను ఎట్లా ఆన్సర్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్, నాకు బీటెక్లో ఒక 2 బ్యాక్లాగ్స్ ఉన్నాయి, ఈ బ్యాక్లాగ్స్ ఎందుకు ఉన్నాయని అడగొచ్చు. దీనికి నేను ఆన్సర్ ఏం చేయాలి? ఇట్లా మీరే క్వశ్చన్ అడిగి మీరే ఆన్సర్ చెప్పుకోవడం వల్ల, దిస్ ద ట్రైలర్ యాక్చువల్లీ. బిఫోర్ వాచింగ్ ద మూవీ విల్ వాచ్ ద ట్రైలర్. ఓకేనా? రేపు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీ ప్రాసెస్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. విజువలైజేషన్ టెక్నిక్ ఈజ్ వెరీ 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 పవర్ఫుల్. మీకు ఇప్పుడు ఉన్న మీ మొబైల్లో టిక్టాక్లు ఇవన్నీ ఎక్కువ వాడతారు కదా. ఈ టిక్టాక్ బదులు ఏం చేయాలంటే, ఒక వీడియోని కానీ ఏదైనా మీరు క్రియేట్ చేసుకోవాలి. మీరు నీట్గా మిర్రర్ ముందు కెమెరా పెట్టేసుకొని, టెల్ మీ అబౌట్ ఐఎమ్ సో అండ్ సో, దిస్ ఈజ్ మై స్కిల్, టుడే ఐ వాంట్ టు అటెండ్ ఫర్ ఇంటర్వ్యూ అని చెప్పేసి, అట్లీస్ట్ మీ యొక్క వీడియో కాకపోతే మీ యొక్క వాయిస్ మీరే వింటే చాలా అందంగా ఉంటుంది. మనం జనరల్గా పక్క వాళ్ళ వాయిస్కి అట్రాక్ట్ అవుతాం. మన వాయిస్ చాలా అందంగా ఉంటుంది, కాకపోతే మన వాయిస్ మనం వినం. ఇజ్ ఇట్ క్లియర్? మీ వాయిస్ మీరు వినాలి అని అంటే దాన్ని రికార్డ్ చేసుకోండి. మీ మొబైల్లో మీరు ఒక బుక్ పెన్ తీసుకొని, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, టెల్ మీ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్, ఇవన్నీ రికార్డ్ చేసుకోండి. ఇవన్నీ ఎందుకంటే బుక్ చదవడం అనేది చాలా కష్టం అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు జనాలకి ఎక్కువ వినడం అనేది అలవాటైంది, చదవడం అనేది కష్టమైంది. అందుకని ఏం చేయాలంటే, మీరు ఏదైతే రాసుకున్నారో మీ భాషలో, మీ వాయిస్లో, మీ మొబైల్లో సేవ్ చేసుకున్న దాన్ని మీరు 10 సార్లు వింటే, మనం ఒక 10 సార్లు పాట వింటాం, 11సారి మనమే పాడేస్తాం. ఓకే? దానికి మనం ఏం సాధన కానీ సపరేట్గా ఏం వర్క్ చేయం. సో ఇది కూడా అంతే. మీరేం చేయాలంటే, మీ ఇంటర్వ్యూకి వెళ్ళాలి అనుకున్నప్పుడు, అర్థమైందా, ఈ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, యువర్ స్ట్రెంగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఒక బుక్లో రాసుకోండి ఫస్ట్. ఆ రాసుకున్న దాన్ని రికార్డ్ చేసుకోండి. రికార్డ్ చేసుకున్న దాన్ని రిపీటెడ్గా రోజుకో 2-3 సార్లు వినండి. ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు కూడా నీట్గా ఇయర్ ఫోన్ పెట్టుకొని మీ వాయిస్ మీరు వినొచ్చు. రికార్డింగ్ యాప్స్ కూడా చాలా ఉన్నాయి మొబైల్స్లో. దీనివల్ల మన యొక్క రిపీటెడ్గా అదే వింటే మనకు అలవాటు అయిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇంటర్వ్యూకి ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు ఫస్ట్ జాబ్ని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళొద్దు. జస్ట్ ఇట్ ఈజ్ ఏ ప్రాసెస్ అంతే. జాబ్ ఈజ్ ఫైనల్, జాబ్ ఎలాగో వస్తుంది. ఓకేనా? ఫస్ట్ 5 to 6 ఇంటర్వ్యూస్ వరకు జాబ్ రాకూడదు యాక్చువల్లీ. ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్ అంతే. అసలు ఆ ఇంటర్వ్యూ, ఆ కంపెనీ ఎలా ఉంది, కంపెనీలో వర్క్ అట్మాస్ఫియర్ ఎట్లా ఉంది, అసలు కంపెనీలో అసలు ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంది, దాన్ని ఎంజాయ్ చేయాలి. ఇంటర్వ్యూర్ ఇఫ్ యూర్ నాట్ సెలెక్టెడ్ అని అంటే లైట్ తీసుకోవాలి. యూ గాట్ సమ్ ఎక్స్పీరియన్స్. సమ్ మినిమం 10 ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే 11th ఇంటర్వ్యూకి జాబ్ వస్తుంది. ఫస్ట్ ఇంటర్వ్యూకి జాబ్ వచ్చినా వేస్టే నాకు తెలిసి. మినిమం 10 ఇంటర్వ్యూస్లో మీరు ఫెయిల్యూర్ అవ్వాలి. ఫెయిల్ అయితేనే సక్సెస్లో మజా ఎంజాయ్ చేస్తారు మీరు. అదే ఫస్ట్ ఒక ఇమాజినేషన్ ఉండాలి, ఒక లైఫ్ మీద ఒక విజన్ ఉండాలి, సరదాగా అనాలిసిస్ స్కిల్స్ ఉండాలి, విజువలైజేషన్ స్కిల్స్ ఉండాలి. ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మీ యొక్క గ్రేట్నెస్, అసలు నేను మామూలు ఉన్నా, నేను అసలు ఏం చేశాను, మనకు మనం పొగిడించుకోవాలి, మనకు మనం పొగుడుకోవాలి యాక్చువల్లీ. అసలు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏం చేయాలి తెలుసా? మీ పక్కోడు కాన్ఫిడెన్స్ని కిల్ చేసేయాలి మీరు. మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి 4-5 క్వశ్చన్లు అడగాలి. మీరు అడిగే క్వశ్చన్లకి వాళ్ళ ఆన్సర్ చెప్పలేని క్వశ్చన్స్ అయ్యి ఉండాలి. అప్పుడు మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చాక మళ్ళీ వాళ్ళకి చెప్పేయచ్చు ఆన్సర్స్. సబ్జెక్టివ్ క్వశ్చన్స్. మనిషికి కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి. అది ఉన్నప్పుడు
డెఫినెట్గా ఈ ఫియర్ అనేది మనం ఓవర్కమ్ చేయొచ్చు. థ్యాంక్ యూ కన్నబాబు గారు. సో ఈరోజు మనం ఇంటర్వ్యూ ఫియర్ని ఎలా ఓవర్కమ్ చేయాలో టిప్స్ అండ్ ట్రిక్స్ తెలుసుకున్నాం కన్నా నుంచి. సో ఇది మీకు బాగా ఉపయోగపడింది అనుకుంటున్నాము. సో మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడాలి అనుకుంటే ప్లీజ్ షేర్ దిస్ వీడియో. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ ఆల్సో లైక్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ.